హలో ఎవ్రీవన్, ఈరోజు మనతో ఒక స్పెషల్ టీం ఉన్నారండి. చాలా ఎనర్జెటిక్ టీం. బోల్డ్ అని కబుర్లు చెప్పబోతున్నారు. అందులో ఎస్పెషల్లీ ఒక అమాయకుడు, అల్లరివాడు, అభినయంలో ఆరితేరినవాడు, అందగాడు, అమావాస్య చంద్రుడు. దాన్ని మన రాజ్ తరుణ్. హలో రాజ్ తరుణ్ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అండ్ ఇక్కడ అందగాడైతే ఇక్కడ ఏంజిల్. హలో హెబా. సో చాలా బాగుంది, ఎందుకంటే ఎవ్రీ టైం ఈ పేరుని ఇలా చూడడం చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో ఉన్నాం మేము. అండ్ ఏమీ తెలియదు అన్నట్టుగా చాలా సింపుల్గా కూర్చొని ఉన్నారు, ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట వీరిది. వెలిగొండ శ్రీనివాస్ గారు. హలో సార్. డెబ్యూ డైరెక్టర్గా మీరు ఒక మంచి మూవీతో వస్తున్నారు. అర్థమైపోతుంది ఇది మంచి హిట్ కాబోతోందని. సో అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. అండ్ ఎప్పుడు పాజిటివ్గా కనిపిస్తూ అప్పుడప్పుడు షేడ్స్లో కొంచెం నెగిటివ్ టచ్ ఇచ్చే రాజా రవీంద్ర గారు ఈ సినిమా ద్వారా ఏ రేంజ్లో భయపెట్టబోతున్నారు విలన్గా. హలో రాజా రవీంద్ర గారు. హాయ్ అండి. ఇంత సిన్సియారిటీ మీకు సూట్ అవ్వలేదండి. అవును కదా, మీలో ఇంకో యాంగిల్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లం. సో ఫస్ట్ గేర్ స్టార్ట్ చేశారు. ఓకే. సో రాజ్ తరుణ్ అండ్ హెబ్బా కాంబినేషన్ అనగానే ఖచ్చితంగా మా ఆలోచనలని హైలో ఉంటాయి, ఎందుకంటే హిట్ పెయిర్ హ్యాట్రిక్ అందుకోబోతున్నారు. సో ఎలా ఉంది ఈ ఫీల్? అంటే ఒకటేంటంటే వీటన్నిటికంటే ఎక్కువ సినిమా నాకు చూసినప్పుడు మాత్రం వాజ్ వెరీ హ్యాపీ. ఈ మధ్య చూసాం మొన్నే, చాలా బాగా వచ్చింది అసలు. అంటే నాకు ఇప్పటిదాకా రిలీజ్ ముందు టెన్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఈ సినిమా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉందన్నమాట. జనాలు ఎప్పుడు చూస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పి. ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఏమనిపించిందంటే, జనరల్గా అందగాడు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ బ్లైండ్ పర్సన్స్ ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేసినప్పుడు జనరల్గా కొంచెం ఆర్ట్ ఫిలింలా ఉండటం, కొంచెం సింపతి ఎక్కువ యాంగిల్లో. బట్ ఉన్న క్యారెక్టర్ మీరు ప్లే చేస్తుంది అలా, మీరు చూపిస్తుందేమో చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చూపిస్తున్నారు. ఈ పాయింట్ తీసుకొని ఈ జానర్లో చూపించడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. ఎలా ఆలోచించారు? అదే కొత్తగా చేయాలనుకున్నామండి. ఎందుకంటే ఒకసారి దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ హాస్టల్కి వెళ్ళాం, బ్లైండ్ హాస్టల్. వెళ్తే అక్కడ పిల్లలు వాళ్ళు ఒక మెయిన్ రోడ్ మీద వాళ్ళ ఇష్టానికి తిరిగేస్తున్నారు. అసలు అంత కాన్ఫిడెంట్గా నాకు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారా లేకపోతే నిజం కళ్ళివా అన్న ఇది వచ్చిందనమాట. ల్యాప్టాప్లు వాళ్ళ గొడవ, అంటే వ్యవహారం అంతా వేరేగా ఉంది. అంటే మనం బ్లైండ్ అంటే మామూలుగా ఎక్కడన్నా పాపం ఎక్కడ బెగ్గింగ్ చేస్తానో ఇలాంటివి మనం ఎక్కువగా వాళ్ళు కనబడుతుంటారు మనకి. సో మనం అదే ప్రపంచం అనుకుంటాం, కానీ అది కాదు. వాళ్ళు చాలా టాలెంటెడ్స్ ఉన్నారు, చాలా ఎనర్జీతో ఉన్నారు. సో అక్కడ చూసిన తర్వాత ఆ ఎనర్జీని తీసుకురావాలనిపించింది. సో మనకన్నా కాన్ఫిడెంట్గా తిరుగుతున్నారు వాళ్ళ ఏరియా మొత్తం. సో ఆ కాన్ఫిడెంట్తోనే చేయాలనిపించింది, దాంతోనే చేయడం జరిగింది. జనరల్ బ్లైండ్ పర్సన్స్ అంటే ఒక స్టెప్ తీసుకున్నప్పుడు ఆలోచిస్తూ తడబాటు కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ ఇలాంటి హీరోని తీసుకున్న తర్వాత అసలు ఎక్కడ తడబాటు లేదు, ఇంకా మొత్తం ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు ఇక్కడ. మా డైరెక్టర్ మారిస్తారు అలా. మీరు ఎలా రీసెర్చ్ చేశారు ఈ క్యారెక్టర్ కి? రీసెర్చ్ ఏం చేయాలి అంటే ఆలోచిస్తుంటే కొన్ని అట్లా చేసినాం. బాడీ లాంగ్వేజ్ అంతా కాదు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నప్పుడు మీరు రాజుని పిలిస్తే చెవు కనబడుతుంది, కళ్ళతో రియాక్ట్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే కళ కనబడదు కదా. సో ఇలా ఉన్నప్పుడు రాజు అంటే చెవులతో రియాక్ట్ అవుతారు, వాళ్ళ సెన్స్ ఇయర్ కదా. సో బేసిక్గా చిన్న తప్ప బాడీ లాంగ్వేజ్ అంతా బేసిక్ ఏంటంటే ఈయన చాలా మంచి యాక్టర్ అయినా, అండ్ ఏ యాక్టర్ తగ్గట్టు యాక్టర్కి యాక్టర్ చూపించేస్తారు అనమాట. సో ఈయన చేసింది యాక్టర్ చేసి సరిపోద్ది. ఒకటే ఏంటంటే మనకి ఆ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, ఇమీడియట్ ఇన్స్టింక్ట్. సడన్గా సౌండ్ స్టక్ తిరిగిపోతాం. ఆ షార్ట్ అయ్యేదాకా అందులో బయటికి రాకుండా ఉంటే చాలు, వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఎంతైనా సరే 100% చేసేస్తారు మనకి. అది ఎనర్జీ మనం ఇంకా తగ్గించుకోవాలి వాళ్ళకి. బ్లైండ్ అనగానే మొత్తం టోటల్ కళ్ళు అలా పెట్టేశాడు. మామూలుగా ఉంటాయి కదా, లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా పెట్టేశాడు. భయం వేసింది మాకే. అలా వద్దు సార్, మామూలుగా జనరల్గా వెళ్దాం. అంటే ఆల్రెడీ ఎక్కువ ఉంటే తగ్గించడం ఈజీ, తక్కువ ఉంటే పెంచడం కష్టం కదా. అందుకే ఈజీ అయింది, సినిమా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ హైపర్ యాక్టివ్ అంటే ఇక్కడ తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా హైపర్ యాక్టివ్గా కనిపిస్తారు. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ గారు? అగైన్ అండ్ అగైన్ మళ్ళీ హ్యాట్రిక్ అందుకోబోతున్నారు. కొంచెం రొటీన్ Okay. No, but it's
See, it's always fun working with him because I've known him for really long. So it doesn't even feel like we're working except when I have to learn my lines. It just feels like I'm chilling with him. ఓకే It's always great. ఓకే అండ్ రైటర్గా వీరు మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. పండగ చేసుకో, అలాగే కితకితలు, సీమశాస్త్రి, అఖిల్, బలుపు, ఇలా చాలా స్టోరీస్, అలాగే డైలాగ్ రైటర్గా కూడా చాలా పాపులర్ వీరు. సో ఫస్ట్ టైం డైరెక్టర్గా ఈ యాంగిల్లో మీకు ఎలా అనిపించారండి? అంటే ఫస్ట్ టైం డైరెక్టర్గా ఏం లేదండి, ఎందుకంటే తనకి రైటర్గా చాలా సీనియర్ కాబట్టి అందరితోటి బాగా క్లోజ్గా ఉంటాడు కదా ఆర్టిస్టులు అందరితో. తను చాలా కాన్ఫిడెంట్గా చేసి ఫస్ట్ సినిమాలో ఏం అనిపించలే. మాకు కూడా అందరికీ ఎలా యాక్ట్ చేయాలి ఏంటి అన్ని చూపించి చేసి చాలా కాన్ఫిడెంట్గా చేశారు. చాలా పెద్ద డైరెక్టర్ అవుతుంది. ఓకే, టెక్నికల్గా కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి. మీరు ఒకసారి మాట్లాడినప్పుడు అన్నారు టెక్నికల్గా నాలెడ్జ్ లేదు అంటూనే ఫ్రేమింగ్స్ బాగా డిజైన్ చేశారు అని. అంటే కొంచెం తను లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేయండి. మా దగ్గర ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తే అక్కడ బాగా చేశాడు. అంటే అది తెలుసు అంటే ఎక్స్పెక్ట్ ఎక్కువ ఉంటాయి కదా, మొత్తం తగ్గించేసి తర్వాత చదవకూడదు ముందని తగ్గించేసి ఎక్స్పెక్టేషన్లు. అంటే యాక్చువల్లీ డిఓపి రాజశేఖర్ కూడా తను కూడా బాగా సపోర్ట్. అంటే వీళ్ళిద్దరికి సింక్ బాగా కుదిరింది అనమాట. ఓకే, ఒక అంటే డైరెక్టర్ కెమెరా అంటే హస్బెండ్ వైఫ్ సింక్ అంత బాగుంటుంది అంత బాగుంటుంది. సో వీళ్ళిద్దరికి సింక్ బాగా కుదిరింది బేసిక్గా. సో అదే అదృష్టం. అండ్ ఈయనకి ఏంటంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి లెన్స్ పెట్టని చెప్పలేకపోవచ్చు, కానీ ఏం ఫ్రేమ్ కావాలో చెప్పగలరు. ఓకే, నాకు ఎంత కావాలి, వేరే నాకు అది కాదు, ఇంకా ఇంకా క్లోజ్ కావాలి నాకు అంటే ఇంకేం అంటే ఒక్కోసారి ఏముందంటే ఒక చిన్న సీన్ ఉంటుంది, ఒక గ్లాస్ ఎగరేస్తుంది అనమాట, టీ గ్లాస్, అలా అది స్లో మోషన్ అలా టీ అలా గాల్లో ఉండాలి, అలా ఎగుద్దాం. అది ఎన్ని ఫ్రేమ్స్ నాకు ఐడియా ఉండదు టక్మని, కానీ అది రావాలి నాకు. సో మీకు ఏం కావాలో క్లియర్గా చెప్పేస్తాను. సో తను అందుకునేవాడు. అది తర్వాత మనకు అప్పుడు అర్థం అయ్యేది ఇన్ని ఫ్రేమ్స్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో సరిపోలేదు అనుకో ఇంకొంచెం పెంచుకోవడం, ఇంకొంచెం హై స్పీడ్ కావాలి మనకి అని చెప్పుకోవడం, ఇలా చేసుకుంటూ పోయా. పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. అంతా అందరి కోఆపరేషన్ అని చెప్పాలంటే ఒక మాట. సో ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో ఇంతకు ముందు మీరు డైలాగ్స్ రాయలేదు, స్టోరీ ఇవ్వలేదు, ఫస్ట్ టైం డైరెక్టర్ గా ఎంటర్ అయ్యారు. ఏకేకి రావడానికి కారణం రాజా అండి. ఓకే, తనే చెప్పాడు, ఒక 2-3 ప్రొడ్యూసర్ని చెప్పాడు, నీ ఇష్టం, బట్ ఒక్కొక్కరు క్వాలిటీ చెప్పాడు, ఇది నీకు ఇది కొత్త కాబట్టి నీకు బ్యానర్ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను చూసుకుంటాను అది ఇదని తనే ఎంటర్ చేశాడు. వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, అవును రాజన్ చూసా, ఎందుకంటే మీకు కూడా ఎక్కువ అనుబంధం ఉంది కదా, హోమ్ బ్యానర్ అయిపోయింది మీకు ఏకే ఎంటర్టైన్మెంట్స్. సో మీరు ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ ని చూసారు, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ గా మారారు. సో హౌ వాస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వెలిగొండ శ్రీనివాస్ గారు? Direction new director, he's as good as any established director that I've worked with. Genuinely, as these people said, there was no sign of any newness. It was like he knew what he was doing. And plus he tells you what to do. It makes life very easy for me. Okay, is there any language problem? Communication. Hindi. Okay, that's not a problem. హిందీ మేనేజ్ చేస్తాం. ఓకే, సో మీరు అనుకున్న క్యారెక్టర్ అనుకున్నట్టుగా డెలివర్ చేశారు ఆవిడ, బికాస్ ఒక పెద్ద బాధ్యతనిచ్చారు. ఇంత అల్లరి పిల్లలా కనిపించే ఈవిడ్ని ఒక డాక్టర్గా చూపించబోతున్నారు. సో అది ఐ స్పెషలిస్ట్ అమ్మాయి, అందగాడు కదా, సో అలా కనెక్ట్ చేస్తున్నారు. చాలా బాగా చేసిందండి. అంటే ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో డాక్టర్ గా బాగా సూట్ అయిందండి. అది సూట్ అయింది, కరెక్ట్ గా చేసింది, ఎంత కావాలో అంతే చేసింది, ఎంత కావాలో అంతే బాగా చేసింది. నో హైలీ ఎనర్జెటిక్ డాక్టర్, ఎనర్జెటిక్ డాక్టర్. పేషెంట్స్ అందరూ హ్యాపీ, ఆవిడ ఎనర్జీని చూస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అంతా. ఓకే, సాంగ్స్ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఒక సాంగ్ అబ్బా డాన్స్ నిజంగా చాలా బాగా నిజంగా చాలా మాస్ సాంగ్. క్లాప్స్ అందరు అక్కడ నిజంగా చాలా క్లాప్స్ కొట్టారు. నేనే షాక్ అయ్యేసి వెయిటింగ్ మేమంతా. ఓకే, యాక్చువల్లీ ఆడియో విన్నప్పుడు ఒకటేమో ఓన్లీ ఫిమేల్ ఓరియంటెడ్ సాంగ్ ఉంది, రొమాంటిక్ నెంబర్ అని అనిపిస్తుంది. పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది? బేసిక్గా రాజ్ గారి కంపోజిషన్, రాజు మాస్టర్. ఓకే, అంటే ఆయన ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు ఆయన బాగా చేస్తారు అర్హత కూడా నాకు లేదు. ఓకే, ఆయన చేస్తే అదిరిపోద్ది. ప్రీవియస్ మూవీ కూడా వర్క్ చేశారు మీ కిట్టుగాడు, కిట్టు ఉన్నాడు సాంగ్ చేశారు. రాజు మాస్టర్ కూడా మా కంపెనీకి దత్తపుత్రుడు, కంపల్సరీ సాంగ్ చేస్తారు ఈ కంపెనీలో. మహేష్ బాబు దగ్గర నుంచి నరేష్ గారి దగ్గర నుంచి అన్ని సాంగ్స్ అన్ని సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్. శేఖర్ చంద్ర సినిమా చేశారు. తనకి ఏంటంటే భయంకరమైన పేషెన్స్ అనమాట.
అంటే మనం ఎంత నస పెట్టినా సరే తనకి అసలు అలుపు రాదు. అంటే అబ్బా ఇంకెంత ఏముండదు అసలు. ఎంత తను ఇంకా మనం ఎంత అడుగుతూ ఉంటామో తను అంతకంటే ఎక్కువ బెటర్ కోసం ట్రై చేస్తుంటాడు ఇంకా. ఓకే. అండ్ ఒకటి ఎన్ని టైం అర్ధరాత్రి 3 గంటలకు కాల్ చేసి రెస్పాండ్ అవుతాడు. అండ్ భయంకరమైన డెడికేషన్. మొన్న తనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయితే నాకు చెప్పారు ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అంటే ఏదో చిన్న సర్జరీ చేయాలంటే. నేను అంటే కాల్ చేస్తే ఎలా ఉంది డార్లింగ్ అంటే రాజభయ్య ఇవాళ ఈవినింగ్ సర్జరీ అయిపోద్ది, రేపు మార్నింగ్ వెళ్ళి వర్క్ చేసేస్తాను. నువ్వు 2 రోజులు రెస్ట్ తీసుకోవో దండం పెడతాను నీకు సర్జరీ అంటారు. పొద్దున లేదు రాజభయ్య పని అయిపోతుంది, పని ఫినిష్ చేస్తాను మళ్ళీ అంత. అది కాదు నువ్వు రెస్ట్ తీసుకో, 2 days లేట్ అయితే ఏమైపోదు, రెస్ట్ తీసుకో అంటే సరే రాజభయ్య అన్నాడు. ఈవినింగ్ సర్జరీ అయింది, పొద్దున కల్లా స్టూడియోలో వర్క్ చేస్తున్నాడు. ఆ డెడికేషన్ వల్లే ఆ మ్యూజిక్ చాలా చాలా తన పాటలు బాగా క్యాచీగా ఉంటాయి, ట్యూన్స్. నాకు అది బాగా ఇష్టం. అంటే వినగానే పాడుకునేలా ఉంటాయి అనమాట. పై సాంగ్ అలాగే లిరిక్ ప్లస్ మ్యూజిక్ చాలా బాగుంది. వినగానే పాడుకునేలా ఉంటాయి తన పాటలు. ఓకే. అంటే పాట బాగుండడం వేరు, పాడుకునేలా ఉండడం వేరు. అండ్ మేము ఆడియో సీడీ అప్పుడు బాగా సర్చ్ చేసాం అనమాట, లిరిక్ బై రాజ్ తరుణ్ అని ఎక్కడైనా ఉంటుందేమో అని. ఎందుకు లేదు? మీరు ముందు ఆల్రెడీ రాశారు, చాలా బాగుంది. కాదు ఇందులో సాంగ్ రాశారు కానీ ఎవరికి తెలీదు, ఆ సాంగ్ ఎవరికి వినిపించలేదు అని, కాకపోతే రాసుకున్నారు. అదేంటి మరి సరదాగా. ఎందుకు నాకు బేసిక్ ఖాళీగా ఉంటే పొరిపించకపోతుంది. నాకు బేసిక్ అంటే ఎలా చంపాలి నుంచి అంతే. ఏదైనా ట్యూన్ నా దగ్గర పంపిస్తారు కదా, ట్యూన్ రాసుకుంటూ ఉంటాయి ఇంట్లో. మీ వర్షన్ ఒకటి అది నా దగ్గర ఉంటుంది, నాకు తప్ప మీ దగ్గర ఎందుకని ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అఫ్ కోర్స్ మీరు టాలెంటెడ్ ఆ విషయంలో కూడా. అంటే ఇంకో ప్రొఫెషన్ ఉన్నాడు బొచ్చులో రాయటం ఎందుకని ఈ ప్రొఫెషన్ ఒకటి చాలని. అది పొరపాటు చేయకపోతే ప్రాబ్లం, ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే బాగా హైలైట్ అయిపోయింది అనుకోండి, ఇది లిరికిస్ట్ అయిపోతుంది ఇంకా. వాళ్ళు వీళ్ళంతా లిరిక్ రైటర్ గా ఇప్పుడు ఈయన ఏంటంటే పెన్ను పేపర్ ఇచ్చి ట్యూన్ ఇచ్చేస్తారు. అంటే సినిమా అది కదమ్మా, ఇప్పుడు షార్ట్ రెడీ అంటే ఈయన సాంగ్ రాసుకుంటుంటారు పక్కన ముందు వేరే సినిమాకి. సో రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ ఎలా ఉంది? I think my favorite parts of the film is a combination with me, Rajendra Prasad sir, and my family. Okay. I can't tell what is there in that, but I'm waiting actually. no, I can't tell that, but that is my favorite part of the film. Okay. And I worked with Rajendra Prasad sir previously also in Hero Commando Become. So I know him and he's a lot of fun. I don't know why I don't, like he is a senior actor, but because he's so chilled out, he doesn't feel like that. ఓకే. మీకు ఏమైనా టిప్స్ చెప్పారా? ఇద్దరికి రోజు చెప్తుండేవాడు, అన్ని దగ్గర తీసుకొని ఏదో ఇద్దరు ఏదో పిల్లల్లాగా దగ్గర తీసుకొని అన్ని చెప్తుండే. ఏదో కదా చెప్పడం ఒకసారి నేనే అడుగుతా సార్ చెప్పండి సార్ అంటే ఆయన ఒక్కటి చెప్పారంటే తిరిగి ఉంటుంది దానికి. సో ఆబ్వియస్ బెస్ట్ ఉంటుంది అది. నేను ట్రై చేస్తే అందులో 60% 50% వస్తుంది, అది బెటర్ ఉంటుంది. ఆబ్వియస్లీ బెటర్ కావాలి కదా నాకు, కీప్ ఆన్ ఆస్కింగ్ అనమాట. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ గా బాగా చేశారని అనుకుంటున్నాం. రాజేంద్ర రవీంద్ర గారి యాక్టింగ్ గురించి ఇక్కడ మనం మాట్లాడడం కాదు, ఏ స్టాండర్డ్లో ఉండింది వారి కాంబినేషన్, అది విలన్గా. అండ్ సపోర్టింగ్ రోల్స్ మనం ఎక్కువ చూసాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్గా అంటే వెయిటింగ్ యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే ఎడిటర్ రూమ్లోని ఎడిటింగ్ అంతా ఆపరేటర్ సినిమా చూడగానే సార్ ఈ సినిమాలో రాజా గారు ఒక్కలా కనపడుతున్నారు సార్ అంటే అది లుక్ కానీ ఆయన కానీ నిండుకున్నారు అనమాట స్క్రీన్ మీద. నాకు కూడా చూసినట్టు భలే అనిపించింది. అండ్ కెమెరామెన్ ఏంటంటే బేసిక్గా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు రాజా గారు అనేసరికి. డార్లింగ్ అలాంటిది ఒక్క షాట్ నాకు కట్టచ్చు కదా, 3 సినిమా చేస్తాను నీతో ఒక్క షాట్ కట్టచ్చు కదా. ఏమైనా డిఫరెంట్ లుక్ ఏమైనా ట్రై చేశారా డిజైనింగ్ అలా? అంటే నాకు ఫస్ట్ కథ చెప్పిన తర్వాత వెలుగొండ గారు అన్నారు రాజా గారికి వెళ్ళాలనుకుంటున్నా అంటే ఓకే నాకు సూపర్ అన్నారు. తర్వాత వీరిద్దరూ కూర్చొని ఆ లుక్ అంతా వర్కౌట్ చేసుకొని ఎలా ఉంటే బాగుంటుంది, సాల్ట్ పేపర్ లుక్, ఆ కాస్ట్యూమ్స్ మొత్తం అంతా వర్కౌట్ చేసుకొని అండ్ చేసేటప్పుడు షూటింగ్ అంతా అయిపోయాక కూడా డబ్బింగ్ అప్పుడు వాయిస్లో బేస్ ఉండాలని చెప్పి పడుకొని వెంటనే లేచి డబ్బింగ్ చెప్పి మళ్ళీ బేస్ మళ్ళీ పడుకొని వెంటనే లేచి మళ్ళీ చెప్పి ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కూడా అంత ప్యాషన్ ఉండవని ఎర్లీ మార్నింగ్ వచ్చి చెప్పాలని చెప్పానండి. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వాయిసే కావాలన్నాను. పాపం దానికోసం పొద్దున్నే 6 గంటలకు లేచి ఎవరితో మాట్లాడకుండా ఏమి తినకుండా స్ట్రైట్గా థియేటర్కి వచ్చి 3 రోజులు వరుసగా ఎర్లీ మార్నింగే చెప్పి ప్యాషన్తో అది చేయడం కావాలి కదండి. అలా చెప్తే అంటే అటువంటి ఛాన్స్ ఇంతవరకు నేను ఇంతకుముందు తమిళ్లో చేశాను, పురుష లక్షణాన్ని బల్లేపల్లి మెయిన్ విలన్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడు నేను మెయిన్ విలన్ చేయలే. వీళ్ళిద్దరూ అంటే ఈయన ఒప్పుకోవడం, ఆయన కథ రాసి అన్నీ ఓకే, హీరో ఒప్పుకోవాలి కదా ఫస్ట్. బాంబే నుంచి ఏమన్నా తెమ్మనకుండా. అవును కరెక్ట్. పైగా నేనే మేనేజర్ కదా, ఈయనే మేనేజర్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
అవన్నీ దాటి ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. సినిమాలో విలన్లా కనిపించాలి కానీ నేను మేనేజర్లా కనిపించకూడదు కదా, అందుకని నేను వర్కౌట్ చేయాల్సి వచ్చింది చాలా. ఇప్పుడే కాదు, కిట్టు కూడా అంతే. ఈవినింగ్ ఇంటికి ఫోన్ చేశారు ఎక్కడున్నారంటే జిమ్లో ఉన్నాను సార్. నేను కష్టపడతలేదు, నేను కూడా వర్క్. పోలీస్ ఆఫీసర్ కదా, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రొడ్యూసర్ గా మారే ఆలోచన ఉందా? అసలు అటువంటి సూసైడ్ అటెంప్ట్స్ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ మూవీకి అలా ఎందుకంటే మీ జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుందని సో మిమ్మల్ని డెబ్యూ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయడంలో వారిది ఇంపార్టెంట్ రోల్, వారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తుండడంలో మీది మెయిన్. రాజుది కూడా ఇందరిది ఉంది, ప్రొడ్యూసర్ ఉంది, నేను ఒక్కనే తను నేనే అనుకుని అయిపోలేదు. మీరు స్టోరీ రాసినప్పుడే ఒక్కపోయినా అయిపోయేవాళ్ళం ప్లాన్ చేశారా? స్టోరీ రాసినప్పుడే విలన్ కి వీరు హీరో వీరైతే బాగుంటుంది. నేను స్టోరీ రాసేటప్పుడు ఒకటే అనుకున్నాను, మంచి కథ రాయాలని అనుకున్నాను. రన్నింగ్ లో రాస్తుండగా రాజు తరుణ్ వచ్చాడు మొన్నే అండి. ఎవ్రీ 15 minutes కి చేంజ్ ఓవర్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి. ఇది పర్టికులర్ గా ఈ జోనర్ అని చెప్పలేము అని అన్నారు. వెయిటింగ్ అంటే ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదండి. మీరు అన్నారు కదా ఇది అనుకుంటున్నాను నేను. ఈ పోస్టర్ చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే జనరల్ గా మనకు గెస్సింగ్లు ఎక్కువ కదా మనకు, అంటే జనరల్ ఆడియన్స్ గా ఎవరికైనా అందగాడు అంటే అంధగాడు ఏం ప్లే చేస్తున్నాడు తన దగ్గర, అవును ఈయన కళ్ళేవు కాబట్టి ఆయన చూస్తున్నాడు అనుకుంటున్నారు. వీడు దొంగ వేషాలు ఏంటి ఇంతగా ప్లే చేస్తున్నాడు, రకరకాల యాంగిల్స్ లో ఆలోచిస్తున్నాడు, అలా చూస్తున్నట్టుగా. ఓకే, అదే మీరు ఈ రోజంతా ఆలోచించినా కూడా మీరు అది ఏంటి సినిమా. అండ్ మంచి టీమ్, నాకు తెలిసి పర్ఫెక్ట్ టీమ్ సెట్ అయినట్టున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్స్ని బ్యాలెన్స్ చేయాలి. చెప్పడంలో కాన్ఫిడెన్స్ ఉండాలి, తడబాటు ఉండకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే వర్క్లో అంత అనుకున్నంత అవుట్పుట్ రాదు. సో ఇక్కడ మీరు మీ టీం అందరినీ ఎలా బ్యాలెన్స్ చేశారు? కో డైరెక్టర్ సపోర్ట్ ఎలా? వాళ్ళు నన్ను బ్యాలెన్స్ చేశారు, నేను వాళ్ళని బ్యాలెన్స్ చేయడం. అందరూ సాయి గారు కానీ, శ్రీని గారు కానీ, బ్రహ్మారెడ్డి, కళ్యాణ్, అచ్చు, బలి, వీళ్ళంతా ఇంకొక అబ్బాయి పేరు అలా అందరూ కరెక్ట్గా పనిచేశారు. అంటే కొత్త డైరెక్టర్ కదా, అంత జాగ్రత్త చూసుకున్నారని చెప్పాలి, నేను వాళ్ళని చూసుకోవడం కాదు. సో అంటే క్లారిటీగా, అంటే ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది చిన్న విషయంలో. సో అది రాకుండా వాళ్ళు చూసుకుంటే సరే ఇలా చేసుకుంటాం ఇలా చేసుకుంటాం అంత హ్యాపీగా అలా ఫ్రెండ్లీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఏ ప్రాబ్లం రాలేదు, ఆ అవసరం రాలేదు, అందరం సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అలాగే ఎడిటర్ వర్మ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఎడిటింగ్ చేశారు ఈ సినిమాకి, మీకు చూస్తే అర్థం అవుద్ది. వన్ ఆఫ్ ద హీరో అని చెప్పాను ఆయనకి, కెమెరామ్యాన్కి, మీరే హీరోలు ఈ సినిమాకి, మ్యూజిక్ డైరెక్టర్కి, ముగ్గురు చెప్పాను, మీ ముగ్గురు హీరోలు, తర్వాత మేమంతా. సో అలా అని చెప్పాను. సో అలాగే వాళ్ళు వర్క్ చేశారు. వర్మ గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ తన గురించి చెప్పాడు ఎంత హార్డ్ వర్క్ చేశాడని. సో అలాగే డైలాగ్ రైటర్స్ ఈ సినిమాకి నా స్టూడెంట్స్కే డైలాగ్ రైటర్. జనరల్గా డైలాగ్స్ అంటే డ్రామాటిక్గా ఉండటం అలాంటివి ఇప్పుడు ఇష్టపడట్లేదు. రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసే మూవీస్ అన్నిట్లో చాలా న్యాచురల్గా ఉంటాయి డైలాగ్స్. అవును, మరి దీంట్లో కూడా అలాగే ఉంటాయండి, టూ మచ్ న్యాచురల్గా ఉంటాయి. సో సో ఇంట్లో మాట్లాడుకున్నట్టు అలా ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా ఉండవు, అది మెయిన్. ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా ఉండవండి. శేఖర్ కమల్ సినిమాలో ఎక్కువగా ఉంటాయి అలాంటివి. అవును కదా, ఎక్కువగా ఇంట్లో మాట్లాడుకున్నట్టు అలా శేఖర్ కమల్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటాడు. అంటే న్యాచురల్గా నేను న్యాచురల్గా ఆయన సినిమాలో ఎలా ఉంటుందంటే చెప్పాలా, ఆయన సినిమాలో ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉందనుకో, అందులో ఉంటుంది అతను అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు, మిస్ అయిపోతాడు, అప్పుడు వచ్చి వాడు స్ట్రగుల్గా మాట్లాడుతుంటాడు. నేనేం చేయను, ఒకవైపు కట్టుకున్న తల్లి, ఒకవైపు కన్న తల్లి, ఒకవైపు కట్టుకోబోయే భార్య, నేనేం చేయగలను, ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. అలాగే వాళ్ళ అమ్మ ఉంటుంది, ఆనంద్ ఏంట్రా ఆనంద్ ఏం చేస్తున్నావు, ఆ అమ్మాయి వచ్చి ఎంతసేపు అయింది నీకోసం, ఒక్కసారి వెళ్ళి చూడరా, ఇలా ఉంటాయి. సో అంత న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. అది అన్ని సినిమాలకి ఆయన వరకు ఆయనకి కరెక్ట్. ఇది న్యాచురల్ గా ఉందా, మన సినిమాకి లేదని చెప్తున్నాను. ఇది న్యాచురల్ గా ఉందా అంటే అది ఒక డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు ఈ డైలాగ్ వినగానే మనకి ఎంత మాట్లాడుతుంది నా గురించి చెప్పు, ఆయన స్టైల్ అని చెప్తున్నానండి, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు హెబ్బా రెడీగా ఉన్నారు. రాజా రవీంద్ర గారు ఎలా యాక్ట్ చేశారు? ఈజ్ దేర్ ఎనీ కామెంట్ ఆర్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ సైడ్?
I think the maximum build up, the maximum effort, like when I saw the trailer, I told Raj, it doesn't look like you're the hero of the film. They've concentrated way too much on Raja Ravindra. I was like, why you just normally walk in Raja Ravindra full build up entry, they gave why? Are you sure you're the hero of the movie? సో వీళ్ళ మాటలు బట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయండి. ఫర్దర్ గా కూడా మీరు ఇలాగే విలన్ గా కంటిన్యూ చేస్తారా? ఏమైనా ప్లాన్ ఉందా? ఇలాంటి టీం దొరకాలి కదా. ఓకే, అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ విలన్ గా చూడబోతున్నాం కాబట్టి వారి ఫ్యూచర్ గురించి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? అదే నెక్స్ట్ సినిమాలో కూడా పెట్టుకుంటే అతను ఏమి ఇచ్చినా దానికి న్యాయం చేయగలడు. అతని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇస్తే హీరో కూడా చేస్తాడు. అతనికి నువ్వు ఆయనే చేయగలిగిన క్యారెక్టర్ అనుకోండి, ఇస్తే చేస్తాడు. కొత్త క్యారెక్టర్ వస్తే ఏదైనా చేస్తాడు. వాళ్ళ దగ్గర అంటే తన దగ్గర ఆ సత్తా ఉంది, అది మనం బయటికి తీసుకొచ్చి చేయించగలిగితే చేయగలడు. అది నేను నమ్మి చేయించాను. చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది, బాగా చేసాడు అంటున్నారు. సో అంతే, ఇవ్వడాన్ని బట్టే ఉంటుంది ఏదైనా చేయడం, అంతే కదా. ఓకే, రాజ్ గారు మీరు చెప్పండి, హెబ్బాలో యాక్టింగ్ వైజ్ ఏమైనా చేంజెస్? కుమారికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది బేసిక్గా. అంటే చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే, అండ్ ఇప్పుడు తెలుగు అర్థమవుతుంది తనకి, బాగా అర్థమవుతుంది తెలుగు ఇప్పుడు. సో ఏంటంటే ఆబ్వియస్లీ కంఫర్ట్ లెవెల్ ఇప్పుడు ఉంటుంది తనతో. యాక్టింగ్ కంఫర్ట్ లెవెల్ ఇప్పుడు ఉంటుంది. తెలుగు అర్థం కావడం వల్ల ఏంటంటే టైమింగ్ కానీ ఇది కానీ ఎక్కడ మిస్ అవ్వదు అనమాట. సో నేను చెప్పే డైలాగ్కి తను ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి తనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ముందేంటంటే ఓకే ఈ వర్డ్ వచ్చినప్పుడు నువ్వు చెప్పు అంటే టైమింగ్ కొంచెం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది కూడా లేదు. అండ్ అప్పుడు చాలా ప్రొఫెషనల్, చాలా డెడికేటెడ్, ఎన్ని పెరిగింది. సాంగ్ లో డాన్స్ చాలా బాగా చేసింది. లాస్ట్ సాంగ్ లో చాలా బాగా చేసింది. అందుకని సాంగ్ లో పాపం కష్టపడిందండి, బాగా రిహార్సల్ చేసింది, చాలా బాగా చేసింది. అనిల్ గారు చెప్పండి అసలు ఇద్దరికి అసలు ఇంటరాక్షన్ లేదు ఎప్పుడు కూడా. నైట్ సార్ ఆయన యూఎస్లో ఉన్నారు అనమాట. నైట్ కాల్ చేసి మాట్లాడుతూ రాజు నాకు ఒకసారి అబ్బాయి నెంబర్ మెసేజ్ పెట్టాలి తనకి, తను కూడా డాన్స్ బాగా ఒక మాటలో బేసిక్గా అక్కడ అండర్లైన్ అంటే తను కూడా అబ్బాయి కూడా డాన్స్ చేస్తుందా. ఒక మాటలో చెప్పాలంటే పూర్ణంగా వచ్చినట్టుగా చేసింది, అంతే ఎనర్జీతో చేసింది. తినే అంటది అంటే ఇప్పటిదాకా చేసిన సాంగ్ ఎక్కువ ఎంజాయ్ చేసేసాను. ఓకే, సో అర్థమవుతోంది మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే ఇది ఒక రేంజ్లో హిట్ అవ్వబోతోంది అని. సో మళ్ళీ మనం సక్సెస్లో హ్యాపీగా కలుసుకుందాం. సెలబ్రేషన్స్ ఇంకో రేంజ్లో ఉండాలి. అండ్ అగైన్ మీ కాంబినేషన్ సూపర్బ్ హిట్ అందుకోవాలి, హ్యాట్రిక్ అవ్వాలి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో మేమందరం నిజంగా వెయిట్ చేస్తున్నాం ఈ మూవీ కోసం. అందగాడుగా కూడా మెప్పించబోతున్నారు. Please subscribe for more videos.